హాయ్ హలో అండి. నేను సుమలత అగ్రికల్చర్ అండి. ఇక నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక మంచి శారీస్ అయితే నేను కుర్చీలు అల్లుకున్నానండి, సొంతంగా నేనే అల్లుకున్నాను. ఇక ఇంట్లో కూర్చొని ఖాళీగా కూర్చోను ఎందుకనేసి నేనైతే ఇవైతే నేర్చుకొని అయితే ఇవి అల్లడం అయితే స్టార్ట్ చేసిన. నా చీరల వరకు అయితే మంచిగా నచ్చింది. ఫస్ట్ అయితే ఒక చిన్న పూసతోనైతే నేను ట్రై చేసిన. చిన్న పూసతో ట్రై చేస్తే వచ్చింది మంచిగానే. దాని తర్వాత మళ్ళీ వేరే పెద్ద పూసలు తీసుకొని వాటితో కూడా వస్తుందా లేదా అని చూస్తే వచ్చింది. పెద్ద పూస పెద్ద క్యాప్ తీసుకొని అయితే ట్రై చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే ఒక షాప్లో అయితే మన దారం బండి అయితే ఇదైతే సిల్క్ దారం అండి. సిల్క్ దారం పెద్దది తీసుకోవాలి. మనం చీరకు అల్లుకోవడానికి అయితే పెద్దది తీసుకుంటే ఒక 2 చీరలకు అయితే యూజ్ అవుతుంది. 2 చీరలకు అయితే మనం హోల్సేల్ షాప్లో 1-2 మన చీరకు ఎంత కావాలో అంత తీసుకోవాలి. నేనైతే ఒకటి అయితే 2 చీరలకు అయితే వస్తుంది. బయటకి హోల్సేల్ షాప్లో ఒక పూసలకైతే మా సైడ్ అయితే హోల్సేల్ షాప్లో ఒక 20-25 ఉంటుంది. పూసలకి అయితే ఒక ప్యాకెట్ వస్తాయి. మనం ఎన్ని యూజ్ చేసుకుంటే అంత. నాకైతే ఒక ప్యాకెట్ 2 చీరలకు అయితే యూజ్ అయింది. నాకు చిన్న పూసలు కానీ పెద్ద పూసలు కానీ తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ దారం బండిని అయితే మనం ఒక 200 అయితే రౌండ్స్ అయితే చుట్టుకొని మనం చిన్నగా మనం కట్ చేసుకోవాలి. ఇంత చిన్నగా అయితే మనం రోల్ చేసుకొని మనం అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. కింద కూడా కత్తెరతో అయితే మనం చిన్నగా రౌండ్గా మంచి షేప్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. కింద పెడతాను చూడండి. ఇంకా కొంచెం లావుగా తీసుకోవాలి. కాకపోతే నేను చిన్నగా ఒకటే ఉందని చూపిస్తాను. కాకపోతే పెద్దగా చేసుకోవాలి, లడ్డుగా మనకు మంచిగా అనిపించేటట్టుగా. ఇంత బాగుంది కదా. ఇంత అయితే వేసుకోవాలి. మనం చేసుకొని కింద సైడ్ల కింద కూడా హెచ్చు తగ్గులు ఉంటే కూడా మనం కట్ చేసుకోవాలి కత్తెరతో. ఇవైతే 2 చీరలు అయితే నాయే. ఇంకా వేరే చీరలు ఉంటాయి కానీ ఇంకా చూపించలేదు. వేరే వాళ్ళకైతే నేనైతే 2-3 అయితే నేను అల్లాను. బయట అయితే మనం బయట పెట్టాలంటే 600-700 అయితే అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకే కాబట్టి మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే మన చీరలకు మనకి యూజ్ అవుతుంది. బయట ఖర్చు పెట్టే కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే అది వేరే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఇంకా వేరే చీరలకైతే నేను ఇంకా అల్లాలి. సొంతంగా అయితే నేను తయారు చేసుకున్నాను ఆ చీరలకైతే. ఈ పూసలకైతే 20 అయితే పడలేండి. హోల్సేల్ షాప్లో అయితే 20, వేరే బయట అయితే 50-80 అట్లా ఉంటాయి. దారం బండకు అయితే 70-80 అయితే ఉన్నది. నేనైతే ఇవైతే ఒక 40 అయితే తయారు చేసి వీటికైతే సూత్తోనైతే పెట్టుకున్నాను నేను. ఇవైతే ఒక 40 లేదా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. మనం బాగా అవపడాలి, బాగా కావాలంటే కూడా మనం పెద్దగా 45 అట్లా 40 ఉంటే సరిపోతుంది. కాకపోతే మనకు ఇంకా బాగా రావాలి అనుకుంటే 40-45 అట్లా వేసుకోవచ్చు. 40 అయితేనే బాగుంటుంది. నేనైతే 40 పెట్టాను. వీటికి నేను ఈ శారీస్కు నేనే సొంతంగా మగ్గం వర్క్ అయితే నేనే ట్రై చేసి నేనే మగ్గం వర్క్ వేసుకున్నానండి. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు సుమలత అగ్రికల్చర్. థ్యాంక్ యూ.